ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? దేవుని కృపలో మీరు అందరూ వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి కొరకు కూడా ప్రార్థన చేయుచున్నాము. మరి దేవుడి మహాకృపను బట్టి ఈ సంవత్సరం అంతా ఆయన మనల్ని కాచి కాపాడి ఈ చివరి రోజు 2024వ సంవత్సరానికి చివరి రోజులోకి మనల్ని నడిపించిన దేవుడికి మనం ఏమిచ్చి కూడా రుణము తీర్చుకోలేము. ఇది కేవలము ఆయన కృప వలన మాత్రమే 2024 సంవత్సరం అంతా పూర్తిగా మనము చూడగలిగాము. చాలామంది ఈ సంవత్సరాన్ని చూడకుండా చాలామంది కాలగర్భంలో కలిసిపోయారు. కేవలం ఆయన కృప వలన మాత్రమే ఈ సంవత్సరం అంతా సంపూర్ణంగా మనం చూడగలిగాము. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయ కాలము దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట యెహోషువ 6వ అధ్యాయము 27వ వచనము. యెహోషువకు తోడై ఉండెను కనుక అతని కీర్తి దేశమందంతటను వ్యాపించెను. ఆమెన్. మరి ఇశ్రాయేలుని మోషే గారు నడిపించిన తర్వాత, మోషే గారి నాయకత్వం తర్వాత మరి దేవాది దేవుడు యెహోషువ గారిని ఎన్నుకున్నారు. యెహోషువ గారు మరి నాయకత్వంతో ఇజ్రాయేలీ ప్రజలు కానాను దేశానికి మరి చేల్చగలిగారు. దేవునికి మహిమ కలుగును గాక. కేవలము యెహోవా యెహోషువకు తోడుగా ఉండిన కనుకే అతని కీర్తి దేశమంతా వ్యాపించారు. అంతే కదండి. యెహోవా మనకు తోడుగా ఉన్నారు కాబట్టే ఈ సంవత్సరం అంతా కూడా ఇలా మరి దేవుని కృపలో మన అందరం కూడా ఇలా ఈ సంవత్సరం అంతా మరి చూసి ఇలా చివరి రోజులో మరి ఇలా ఆయన మాటలు వినడానికి కేవలము ఆయన కృప చూపించారు. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ సంవత్సరం అంతా కూడా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా, అనారోగ్యాలు వచ్చినా మనల్ని దేవుడు ముందుకు నడిపించారు. దేవుడు మనకు తోడై ఉండి ముందుకు నడిపించారు. యెహోషువకు తోడై ఉండెను కనుక అతని కీర్తి అంతా కూడా దేశమంతా వ్యాపించింది. అలాగే దేవుడి కృప మనకు తోడై ఉన్నందుకే ఈరోజు మనం ఎలా ఉన్నామండి. దేవుడికి మహిమ కలుగును గాక. దేవునికి మనం దొరకాలంట. నీవు దొరికితే దేవుడు నిన్ను బహుగా వాడుకుంటారు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, మన జీవితాన్ని దేవుడి చేతిలో పెడితే, దేవుడి చిత్తానికి అప్పచెప్తే, దేవుడి ప్రణాళిక చొప్పున మనం ముందుకు నడిస్తే మన జీవితాలు అద్భుతంగా ఉంటాయండి. ఆనాడు మట్టి దేవుని చేతిలో పడిందంట. మనిషి తయారయ్యాడు అనగా మనిషిని సృష్టించడానికి మట్టి వాడబడింది. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనంలో ఉంటుంది. ఆనాడు మట్టి దేవుని చేతిలో పడింది కాబట్టి మనిషిని సృష్టించడానికి అది వాడబడింది. ఈరోజు కూడా నీవు దేవుని చేతిలో పడాలి, దేవుని చేతిలో వాడబడాలి. నీ జీవితాన్ని దేవుడికి అప్పచెప్పితే నువ్వు ఊహించిన దానికంటే 1000 రెట్లు ఆశీర్వాదకరంగా దేవుడు నీ జీవితాన్ని ఉంచుతారు. నిన్ను బట్టి ఇతరులు కూడా ఆశీర్వదించబడడానికి నీవు కారణమగినట్టు దేవుడు చెప్తారు. దేవుడు నిన్ను ఆశీర్వదించడమే కాదు, నిన్నే ఒక ఆశీర్వాదకరంగా దేవుడు మార్చేస్తారు. మోషే చేతిలో పడిన దుడ్డు కర్ర ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసింది. లక్షల మంది ఎర్ర సముద్రం దాటడానికి ఒక కర్రగా అది వాడబడింది. నిర్గమాకాండంలో మనం చూస్తాము. సంసోను చేతిలో పడిన గాడిద దవడ ఎముక 1000 మంది ఫిలిష్తీయులను చంపగలిగింది. ఫిలిష్తీయులను హతమార్చడానికి గాడిద దవడ ఎముక వాడబడింది. న్యాయాధిపతులు 15వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తాము. ఎరుకో గోడలు కూల్చబడడానికి బూర వాడబడింది. మిద్యానీయులు ఓడించడానికి కొండలు వాడబడ్డాయి. గొల్యాతును చంపడానికి రాళ్ళు వాడబడ్డాయి. 1000 మంది ఆకలి తీర్చడానికి 5 రొట్టెలు 2 చేపలు వాడబడ్డాయి. దేవునికి లోబడాలే కానీ లోబడిన ప్రతి వాటిని ఆయన అద్భుతంగా వాడుకుంటారు. ఆమెన్. నీవు దేవుడికి లోబడి దేవుని చిత్తానికి నీ జీవితాన్ని అప్పచెప్తే అద్భుతంగా నీ జీవితాన్ని దేవుడు మారుస్తారు. ఆమెన్. కానీ తన పోలిక చొప్పున తన రూపంలో సృష్టించబడిన మనిషి ఆ దేవదేవునికి లోబడలేకపోవడం అనేది
కొంచెం ఇబ్బందికరమైన విషయం. మనం అనుకుంటున్నాం మన జీవితాలని దేవుడి చేతిలో పెట్టేసాము అని, కానీ సంపూర్ణంగా పెట్టడం లేదు. అప్పుడే అనుకుంటున్నాం, దేవా నీ చిత్తం, నా జీవితంలో ఏది జరగాలనుకుంటున్నావో నీ చిత్తం తండ్రి నీకు అప్పచెప్పేస్తున్నానని అప్పుడే అనుకుంటున్నాం. అప్పుడే మామూలే, నాకు అదే కావాలి తండ్రి, నాకు అదే కావాలి తండ్రి. అది నీకు ఆమోదయోగ్యంగా ఉంటే, దానివల్ల నీవు ఆశీర్వదించబడతావు అంటే దేవుడు దానిని నిన్ను తప్పకుండా ఇస్తాడు. దానివల్ల నీకు ఇబ్బందులు కానీ లేదా ఫ్యూచర్లో ఏదైనా దానివల్ల నీకు అపకీర్తి కానీ వస్తుందంటే దేవుడు ఇప్పుడే దాన్ని తప్పిస్తాడు. నువ్వు ఎందుకు అది గ్రహించలేకపోతున్నావు? ఒక్కసారి ఆలోచించండి. ఈ ఉదయకాలమే దేవుడు మాట్లాడుతున్నారు. నీ జీవితాన్ని దేవుడి చేతికి అప్పచెప్తే తప్పకుండా నువ్వు ఆశీర్వాదకరంగా ఉండేటట్లే దేవుడు చేస్తాడు. ఆమెన్. ఆనాడు జీవం లేని మట్టి రొట్టెలు దేవునికి దొరికాయి. మరి ఈనాడు జీవం కలిగిన నీవు దేవునికి దొరుకుతావా? ప్రభువు అడుగుతున్నాడు, నీవు నాకు దొరుకుతావా అని. ఉదయకాలమే మరి నూతన సంవత్సరంలో ఆయన దేవునికి మనం దొరుకుదాము. దేవుని చేతిలో పడిన ప్రతి ఒక్కటి కూడా వాడబడింది. దేవుని చేతిలో పడిన ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడ్డారు. సహోదరి, సహోదరుడా, ఎంతకాలము నీవు దేవునికి దొరకకుండా నీ చేతిని ఆయన చేతికి అందించకుండా నీచమైన మరి ఇబ్బందికరమైన కార్యాలు చేయడానికి పరుగులు పెడుతూ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నావు. వ్యర్థమైన వాటిని వెంబడిస్తుంది. గడిచిన కాలం అంతా అయిపోయింది, వచ్చేసింది. 2024 సంవత్సరం అయిపోయింది, 25 వచ్చేస్తుంది. కనీసం ఈ రోజైనా నూతన సంవత్సరంలోనికి ప్రవేశించక మునుపు నీ జీవితాన్ని యేసయ్యకు అప్పగించు. జీవం లేని కర్రను వాడుకున్నారు, ఎముకను వాడుకున్నారు, కొండలను వాడుకున్నారు, రాయిని వాడుకున్నారు. దేవుడు వాడుకుంటే తన స్వరూపమందు జన్మించిన జీవిస్తున్న నిన్ను నిశ్చయముగా దీవించి గొప్ప సాక్షిగా వాడుకుంటారు కదా. ఆయన స్వరూపమందు నిన్ను చేసుకున్నారు. నువ్వు జీవిస్తున్నావు, నిన్ను నిశ్చయంగా దీవించి గొప్ప సాక్షిగా వాడుకుంటారు. జీవం లేని చిన్న చిన్న వస్తువుల్ని వాడుకుని ఎన్నో అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగించారు కదా. అతని స్వరూపంలో నిన్ను చేశారు, నీకు జీవాన్ని అనుగ్రహించారు. నువ్వు అతని చేతిలో ఉంటే, దేవుడి చేతిలో ఉంటే నిన్ను ఇంకెంతగా దేవుడు వాడుకుని దేవుడు నిన్ను బలపరిచి ఆశీర్వదిస్తారు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. కనీసం ఈ రోజైనా నూతన సంవత్సరంలోనికి వెళ్ళే ముందు మన జీవితాన్ని దేవుడికి అప్పచెప్దాం. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అద్భుతమైన కార్యములను, అసాధారణమైన కార్యములను నూతన సంవత్సరంలో దేవుడు మీ పట్ల, మీ కుటుంబముల పట్ల చేయాలని ఆశిస్తూ నీవు సిద్ధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందామా? జీవం కలిగిన దేవా, మీ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ దయని బట్టి, మీ కృపను బట్టి నైనా దేవా స్తోత్రం. డిసెంబర్ నెలంతా కాచి కాపాడి, సంవత్సరం అంతా కాచి కాపాడి 31వ తారీఖున నీవు దేవునికి దొరుకుతావా? దొరికితే దేవుడు నేను అద్భుతంగా వాడుకుంటాడని మీరు మాట్లాడారు ప్రభువా. నిజమే తండ్రి. ఇదిగో ఆశీర్వాదములకు వారసులగుటకు మీరు పిలువబడితే అని మీరు మాట్లాడుతున్నారు. దేవా మీకు స్తోత్రం. నీవు దేవుడి చేతిలో పడితే నీవే ఒక ఆశీర్వాదకంగా మారుతామని మీరు మాట్లాడుతున్నారు. ఈ ఉదయకాలం ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డని ఒక ఆశీర్వాదకరంగా ఉండినట్లు మీరు సహాయం చేయండి. వారి జీవితాలను సరిదిద్దండి. వారి కుటుంబాలను, వారి బంధువుల్ని, వారి స్నేహితుల్ని నేను మీ చేతిలో వాడబడే కృపను వారికి అనుగ్రహించండి. ఒకవేళ ఈ సంవత్సరం అంతా ఎవరికైనా ఇబ్బందికరంగా నడిచిందేమో, కనీసం దేవాస్తోత్రం ఇప్పుడైనా వారి జీవితాన్ని మీ చేతిలో పెట్టి నూతన సంవత్సరంలో అద్భుతంగా వారి జీవితాన్ని మార్చుకోవడానికి మీరు సహాయం చేయండి అయ్యా. ఈ సంవత్సరం అంతా వ్యసనాలతో, మరి ఇబ్బందికరమైన పరిస్థితులతో, చెడుతనంతో, మరి ఆరోగ్యాన్ని పాడు చేసుకునే వ్యసనాలు, మద్యానికి బానిసైపోయి మరి కుటుంబాన్ని పట్టించుకోకుండా స్నేహితులకే విలువిచ్చి, లోకానికే విలువిచ్చి ఇబ్బందికరంగానైనా తిరిగారేమో తండ్రి. లోకంలో తిరిగితే నన్ను ఏదీ లేదు కదా ప్రభువా. దేవా, అట్టి వారిని నన్ను ఇప్పుడైనా మీరు పట్టుకోండి తండ్రి. వారి చేతిని నేను మీ చేతిలోకి తీసుకోండి ప్రభువా. అద్భుతంగా వారి జీవితాలను నన్ను మీరు మార్చండి. ఈ రోజైనా నైనా వారు మీ తట్టు తిరిగి నేను వారి జీవితాలను మీ చేతికి అప్పగించి మీ చేతిలో వాడబడేటట్టు మీరు సహాయం చేయండి తండ్రి. వారి జీవితాలు నేను వారిని బట్టి వారి కుటుంబం ఆశీర్వదించబడాలయ్యా. దేవా స్తోత్రం. నేను మీరు సెలవిస్తున్నారు, మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లాలని మీరు చెప్తున్నారయ్యా.
ఇంతవరకు వ్యసనాలతో బానిసలైపోయి అందరి చేత చీచీచి అనిపించుకుంటున్న వారు మారాలని ఆశపడితే ఒక్కసారి వారి హృదయాన్ని తెరవండి. ఇప్పుడైనా వారి జీవితాన్ని మార్చుకుని మీకు వారి జీవితాన్ని అంకితం చేసినైనా మీలో మీరిచ్చే అద్భుతమైన నేను దేవ ఆశీర్వాదాలను పొందుకోవడానికి, నిత్య జీవం వెళ్ళడానికి, నేను మీ కృపను పొందుకోవడానికి వారు మారినట్లు మీరు సహాయం చేయండి. ఈ సమయంలో నేను ఈ సంవత్సరం అంతా ఒకవేళ ఎవరైనా బలహీనతలతో బాధపడ్డారు, అటువంటి వారిని నిశ్చయంగా నేను మీరు దర్శించండి, స్వస్థపరచండి, ఆరోగ్యాలు అనుగ్రహించండి అయ్యా. చాలామంది ఈ సంవత్సరం అంతా సమాధానం లేకుండా ఇంకో కుటుంబాలతో నేను స్తోత్రంనైనా సతమతం అవుతూ ఇబ్బందికరమైన పరిస్థితులతో నేను జీవితాన్ని గడిపారేమో తండ్రి. ఈరోజైనా అటు జీవితాలకు నేను వెలుగును ప్రసాదించండి. వారి కుటుంబాల్లో నేను సమాధానాన్ని అనుగ్రహించండి. సమాధానకర్తగా ఉండి ప్రభు వారి కుటుంబాల్లో సమాధానాన్ని అనుగ్రహించే అద్భుతమైన కార్యాలు మీరు జరిగించండి. ఎవరైనా ఇంకో జీవితం మీద విరక్తి చెంది ఈ జీవితం నాకు వద్దు అని అనుకుంటున్నారేమో ప్రభు, చీకటిలో బ్రతుకుతున్నారేమో ప్రభు, అట్టి వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని నైనా మీ వెలుగుని వారికి ప్రసాదించండి తండ్రి. అలాంటి ఆలోచనలు మానుకుని వారి జీవితానికి మీకు అప్పచెప్పినట్లు కృపను అనుగ్రహించండి. వారి జీవితాలను మార్చండి. అద్భుతమైన రీతిగా వారి కుటుంబాలనైనా మీరు వర్ధిల్లినట్లు మీరు సహాయం చేయండి తండ్రి. రక్షణ మార్గం లేక ఇదిగో రక్షణ ఈరోజు తీసుకుంటాను రేపు తీసుకుంటానని వాయిదా వేస్తున్న బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ఈ సంవత్సరమైననైనా మీ నామాన్ని నేను మనస్ఫూర్తిగా అంగీకరించి మీ నామాన్ని రుచి చూసి తెలుసుకున్నట్లు మీరు సహాయం చేయండి. రక్షణ మార్గానికి సిద్ధపడి కలిగి ఉన్న ప్రతి ఒక్కరిని రక్షణ మార్గం వైపునైనా మీరు నడిపించండి ప్రభా. చండ్రి బిడ్డలకి కాపుదలు అనుగ్రహించండి. స్కూల్కి వెళ్తున్న వారికి మంచి జ్ఞానాన్ని అనుగ్రహించండి. స్కూల్కి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు నేను మీ దేవదూతలకు కావాలి చంటి బిడ్డల చుట్టూ మీరు అనుగ్రహించండి అయ్యా. ఏమన్నా బిడ్డలను పట్టుకోండి తండ్రి. ఇంకోనైనా దేవా 31st నైట్ అని చెప్పేసి నైనా దేవా ఇంకో రోడ్ రైడింగ్స్ అని దేవా మీకు స్తోత్రం. ఎన్నో చెడు వ్యసనాలకు వెళ్ళకుండానైనా మీ మందిరంలో గడిపే భాగ్యాన్ని ప్రతి అమ్మని బిడ్డకి అనుగ్రహించండి. మీ మందిరంలో నేను సంపూర్ణమైన సంతోషం ఉంది కదా తండ్రి. ఈ 31వ తారీఖున వారి జీవితాలను నేను మీ పాదాల దగ్గర పెట్టడానికి మీ మందిరంలో గడపడానికి మీరు సహాయం చేయండి. ఎవరికి నేను ఎటువంటి ఆపద వాటిల్లకుండా మీరు సహాయం చేయండి అయ్యా. ఎటువంటి రోడ్డు ప్రమాదాలు జరగకుండా మీ కృపను అనుగ్రహించండి అయ్యా. ఇంకా మళ్ళీ జనవరి 1వ తారీఖున పేపర్లో నేను ఎటువంటి నేను భయంకరమైన వార్తలు మా కంట పడకుండానట్లు మీ కృపను అనుగ్రహించండి. ప్రతి ఒక్కరూ భయముతోనూ భక్తితోనూ నేను నూతన సంవత్సరాన్ని నేను దేవస్తోత్రం ఎదుర్కోవడానికి మీ మందిరంలో మీ సన్నిధానంలో ఉండడానికి మీరు సహాయం చేయండి అయ్యా. తల్లిదండ్రులకు విధేయత చూపిస్తూ నేను దేవస్తోత్రం నేను ఉండడానికి ప్రతి యవ్వన బిడ్డకి కావాల్సిన వివేకాన్ని, జ్ఞానాన్ని, కాపుదలని మీరు అనుగ్రహించండి. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నామయ్యా. 31st నైట్ తండ్రి నేను దేవస్తోత్రం నేను బిడ్డలో ఎటువంటి నేను అవాంఛనీయ సంఘటనలు నేను ఎదుర్కోకుండా, ఎటువంటి చెడు ఆలోచనలు ఎవ్వరికి నేను రాకుండానట్లు మీ ఆత్మ సహాయం ప్రతి బిడ్డకి నేను మీరు అనుగ్రహించండి తండ్రి. మీకు స్తోత్రం. వివాహం కాని బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. వివాహం అయ్యి నేను గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు నూతన సంవత్సరంలో అద్భుతమైన గిఫ్ట్ని నేను మీరు అనుగ్రహించండి. బాలింతలకి చంటి బిడ్డలకి కాపుదల కృప అనుగ్రహించండి తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు. నూతన సంవత్సరంలో నేను బిడ్డల ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారి పట్ల అద్భుతమైన కార్యాన్ని మీరు జరిగించండి దేవా. మీకే స్తుతి, మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. చాలామంది నేను ఇంకా భార్యాభర్తలనైనా వివాహాలు అయ్యి సమాధానాలు లేకుండా ఉన్నారయ్యా. ఒకరు నేనంతంటే నేనంత అన్న రీతిగా ఉంటున్నారు. అటువంటి వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని వారికి కావలసిన ప్రతి విధమైన కాపుదలను కృపను మీరు అనుగ్రహించి ఒకరికొకరు నేను సమాధానాన్ని కలిగి జీవించినట్లు మీరు సహాయం చేయండి. ఇంకా మా గ్రామాన్ని, మా మండలాన్ని, నేను దేవ మా జిల్లాని, మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని మీరే జ్ఞాపకం చేసుకుని కాపుదలను కృపను అనుగ్రహించండి. రైతులని జ్ఞాపకం చేసుకోండి. వేసిన ప్రతి పంటను దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి చేతి కష్టార్జితాన్ని దీవించండి, ఆశీర్వదించండి. చేతి పని చేసుకుంటున్న బిడ్డలకు కాపుదల కృప అనుగ్రహించండి. ఉద్యోగాలు చేస్తున్న వారికి కాపుదలను అనుగ్రహించండి. ఈ సంవత్సరంలో ఆగిపోయిన ప్రమోషన్లను నూతన సంవత్సరంలో రావడానికి మీరు సహాయం చేయండి. ఈ సంవత్సరంలో ఆగిపోయిన ట్రాన్స్ఫర్స్ నూతన సంవత్సరంలో ట్రాన్స్ఫర్స్ రావడానికి మీ కృపను అనుగ్రహించండి. ఎవరైతే ఇంకో కుటుంబాలకు దూరంగా ఉండి ఉద్యోగాలు చేస్తున్నారో వారి కుటుంబాలతో కలిసి ఉండడానికి నూతన సంవత్సరంలో వారికి మేలులతో తృప్తిపరచండి ప్రభా. మీకు వందనాలు. విదేశాల్లో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికైనా కాపుదల కృప అనుగ్రహించండి.
ప్రతి బిడ్డని నేను దేవా స్తోత్రం మీ కృపలో నేను ఎత్తిపట్టండి ప్రభా. మీ దేవదూతలకు కావలి ఉంచండి. సైనికుల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీకు వందనాలు స్తోత్రాలు. ఆర్మీ, నేవీ, నేను ఎయిర్ ఫోర్స్లను మీరు జ్ఞాపకం చేసుకోండి. దేశాల మధ్య ఏదైనా శాంతి సమాధానం ఉండినట్లు మీరు సహాయించండి. రాష్ట్రాల మధ్య శాంతి సమాధానం ఉండినట్లు మీరు సహాయించండి. మాకున్న వనరులు సమృద్ధిగా వాడుకోవడానికి మీరు కృపను అనుగ్రహించండి అయ్యా. దేవా, వైద్య రంగాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. యథార్థంగా ప్రతి ఒక్కరు ఉండినట్లు మీరే సహాయం చేయండి తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు. వైద్యులకు కూడా నేను మీరు మంచి ఆరోగ్యాలు అనుగ్రహించి ఎవరికి ఎటువంటి వైద్యం అందించాలో వారికి చక్కని ఆలోచనలు నేను మీరు దయచేయండి. ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కరికి నేను మేలులతో తృప్తిపరిచి వారికి కావలసిన కృపను నేను మీరు విస్తరింపచేయండి. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాలు మరి దయచేస్తారని, ప్రతి ఒక్కరికి నేను కాపుదల కృప మీరు అనుగ్రహిస్తారని, చంటి బిడ్డలకు కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారని, సమస్త గంట మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభువైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములండి. ఈ నూతన సంవత్సరంలో నూతన ఫలింపులోనికి మీరు అందరూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అడ్వాన్స్గా మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025 సంవత్సరంలో రేపు మళ్ళా ఈ ప్రతి ఉదయం దేవునితో అనే కార్యక్రమం ద్వారా మనందరం కూడా కలుసుకుందాం. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.